ఏపీ ఎన్నికల ఫలితాలు అనూహ్యంగా వచ్చాయి. అందరూ షాకిచ్చేలా చేశాయి. ఎవరు ఊహించినంతగా ఏపీలో ఎన్నికల కూటమి దూసుకెళ్లిపోతూ అత్యధికంగా సునామీ సృష్టించిందని చెప్పాలి. అయితే ఈ విజయం వెనుక ఉన్నది మాత్రం ఖచ్చితంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పాలి. పవన్ వల్ల ఇదంతా సాధ్యమైంది అని ఎవరు కాదనలేని నిజం. ఎందుకంటే ఏపీలో ముందుగా టీడీపీ, జనసేన, బీజేపీ ఎవరికి వారు పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. అయితే కలిసి పోటీ చేయాలని బలంగా నిలబడ్డారు పవన్ కళ్యాణ్. ఓ దిశలో బీజేపీ పొత్తుకు ఇష్టం లేకపోయినా పవన్ వారిని ఒప్పించాడు. ఇక బీజేపీ, టీడీపీ, జనసేన ఒక తాటిపైకి తీసుకొచ్చాడు. అయితే 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ బీజేపీ, టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు. అయితే అప్పుడు టీడీపీ ఎన్నికల్లో విజయం సాధించింది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం విజయం సాధించలేకపోయాడు. ఇక 2019 ఎన్నికల్లో జనసేన ఎవరితో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేయడంతో మరోసారి చిత్తుగా ఓడిపోయాడు. అయితే పవన్ పొత్తు పెట్టుకుంటే మాత్రం టీడీపీకి కలిసి వస్తుందని చెప్పాలి. అయితే ఈసారి కూడా పొత్తు కోసం గట్టిగా నిలబడ్డారు పవన్. ఇక దీంతో చంద్రబాబు కూడా తనకు పొత్తు కలిసి వస్తుందని నమ్మారు. దీంతో అంతా అనుకున్నదిగా జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి దూసుకెళ్లిపోయింది. ఎవరు ఊహించినంత విధంగా విజయం దక్కించుకుంది. వైసీపీని పాతాళానికి తొక్కేసిందని చెప్పాలి. ఇక పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి అత్యధిక మెజార్టీతో ప్రస్తుతం 50,000 మెజార్టీతో దూసుకెళ్లిపోతూ ఉన్నారని చెప్పాలి. ఇక పవన్ కళ్యాణ్ వంగగీతపై 50,000 మెజార్టీతో ముందంజలో దూసుకెళ్లిపోతూ ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పిఠాపురంలో జనసేన నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఇక సినీ రాజకీయ ప్రముఖులు కూడా పవన్ కళ్యాణ్కు తమ అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా టాలీవుడ్ లేడీ అమితాబ్ విజయశాంతి ప్రత్యేకంగా పిఠాపురం చేరుకొని పవన్ కళ్యాణ్ను అభినందించిన విజువల్స్ నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి. ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెట్టింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయని చెప్పాలి. అయితే లేడీ అమితాబ్ విజయశాంతి ప్రత్యేకంగా పిఠాపురం చేరుకొని పవన్ కళ్యాణ్ను కలిసి తన అభినందనలు తెలియజేసిన విజువల్స్ అయితే నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి. ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెట్టింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉంది.